ఓ చాకలైన ఉండేవట, కుంటిగాడిది ఉండేది ఆయనకి. ఓసారి ఆయన శివలింగాన్ని ఒక అడవిలో చూశాడు. అయ్యో, అందరూ వాహనాల మీద పెడుతున్నారు, ఈ అడవిలో ఉన్న శివుడికి మాట వరసకు కూడా ఒక్క వాహనం లేదు. శ్రీశైలంలో పల్లకీలో ఊరేగిస్తున్నారు, బసవడి మీద ఊరేగిస్తున్నారు. పాప అడవిలో ఉన్న పేదలింగం, ఈ పేదలింగానికి వాహనం లేదని ఆ అడవిలో ఉన్న శివలింగాన్ని పీకేసి తాను మైలుగొడ్డలు పెట్టినటువంటి గాడిద మీద కూర్చోబెట్టాట. ఆ గాడిద మీద అప్పటికే కుళ్ళిపోయిన బట్టలు ఉన్నాయి, ఉతకడానికి తీసుకెడుతున్నాడు. అది కుంటి గాడిద. దాని మీద ఈ శివలింగాన్ని పెట్టి తీసుకెళ్ళి ఓ గుళ్ళో పెట్టాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, నాకు వాహన సేవ చేసావా, కుళ్ళుగొడ్డల మీద మెత్తగా ఉందని కూర్చోబెట్టావా, అది కూడా కుంటిగాడిదా, అయినా సరే నిన్ను మెచ్చుకున్నానని ఆయన తీసుకెళ్ళి భృంగిరిటి అని శివుడి దగ్గర ఒక గొప్ప దూత ఉన్నాడు, ఆయనకి సేవకుణ్ణి చేశాడు. ఇది ధూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఒక పద్యం అనమాట. ఇది మనకి వామకేశ్వర తంత్రంలో కథ కనబడుతుంది.